మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో ఒక నరం మెలిపడిపోద్ది. ఈసారి బాక్స్ ఆఫీసు బదలైపోద్ది, ఒక్కొక్కడి లెక్కేటో తేలిపోద్ది. ఆలస్యం చేయకుండా అప్పుడే రికార్డులు ఇయ్యటం మొదలెట్టేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరే మామూలుగా ఉండదు ఈసారి. ఒక్కొక్కడికి సుర్రు సొమ్మైపోద్ది, టెంక పగిలిపోద్ది. ఒక్క లుక్తో సౌత్ టు నార్త్ మొత్తం దున్నేశాడు రామ్ చరణ్. ఆ లుక్కే పడిపోయారు సినిమా బిజినెస్ చేసేవాళ్ళు. లుక్తోనే ఇంత కిక్కున్నదంటే ఇక సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని టెంప్టింగ్ అయిపోయి ఎన్ని కోట్లైనా సరే మాకు కావాలని ఎగబడిపోతున్నారు. అట్టా ఎగబడినందుకే పెద్ద సినిమా డిజిటల్ రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడుపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగా లేదండి బాబా. వాళ్ళు వీళ్ళు పోటీ పడితే చివరికి పెద్ద ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 135 కోట్లెట్టి కొనేసుకున్నారు. ఇక ఇప్పుడు పెద్ద సినిమా ఆడియో రైట్స్ కూడా రికార్డులు బద్దలు కొట్టాయి. పెద్ద పెద్ద సంస్థలన్నీ పోటీ పడితే చివరికి టీ సిరీస్ వాళ్ళు 35 కోట్లెట్టి ఆడియో రైట్స్ ని దక్కించుకున్నారు. మరే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ మాత్రం ఉంటది మరి క్రేజు. సినిమాలో ఉండే 6 7 పాటల్ని 35 కోట్లెట్టి కొనుక్కోవటం అంటే మామూలు విషయం కాదండి బాబా. సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే అట్లా చేస్తారు చెప్పండి. పెద్ద సినిమా ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలు కొట్టే సినిమా అని ఇప్పటికే అంతా డిసైడ్ అయిపోయారు. అందుకే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 135 కోట్లెట్టారు, టీ సిరీస్ వాళ్ళు 35 కోట్లెట్టారు. షూటింగ్ 50% కూడా పూర్తి కాకముందే పెద్ద సినిమా 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇవి కాక సినిమా 5 భాషల్లో విడుదలవుతుంది కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రైట్స్ కూడా భారీ రేటుకే అమ్ముడుపోతాయని అంచనా ఎత్తున్నారు. అట్టా చూసుకుంటే విడుదలకు ముందే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేట్టుంది సినిమా. అటు ఓవర్సీస్ రైట్స్ కూడా కలుపుకుంటే మొత్తం 1000 కోట్ల దాకా రిలీజ్కి ముందే బిజినెస్ చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాలకి ఒక్క అమెరికాలోనే కాదు, జపాన్ దేశంలో కూడా పిచ్చగా అభిమానులు ఉన్నారు. రంగస్థలం సినిమాకి అదిరిపోయే వసూళ్ళు వచ్చాయి అక్కడ. ఈసారి పెద్ద సినిమాకి కూడా అంతకు మించిన వసూళ్లే వస్తాయి, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. పైగా ఈసారి చరణ్ ఉత్తరాంధ్ర భాషలో మన సిక్కోలు భాషలో సింపేస్తాడట. కాసుకొన వాసుకోడిగామా ఒక్కొక్కడికి ఇత్తడైపోవాలి ఏటనుకుంటున్నారు. ఇక శ్రీరామనవమికి విడుదల చేయడానికి రెడీ అవుతున్న పెద్ద టీజర్ గురించి ఆళ్ళు వీళ్ళు చెబుతుంటేనే వారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టు మనసు లాగెత్తాంది. రంగస్థలం టీజర్ చూసినప్పుడు ఒక్కొక్కరికి అబ్బా సినిమా సూపర్ డూపర్ హిట్టురా అని ఎట్టా అనిపించేసిందో, ఈసారి కూడా సేమ్ టు సేమ్ అట్లాంటి ఫీలింగే వస్తుందంటున్నారు. సినిమా విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు చాలా నమ్మకంగా ఉన్నాడు. అన్నిటికీ మించి రాజమౌళి సినిమాలో పెద్ద సినిమాలో కూడా ప్రతి 15 నిమిషాలకోసారి ప్రేక్షక దేవుళ్ళు సీటు చివరికి వచ్చేస్తారా అంటున్నారు. అట్లా ఉండబోతుందట సినిమా. రామ్ చరణ్ ఇప్పటిదాకా ఎవ్వరు చూపించని యాంగిల్లో చూపించబోతున్నాడట బుచ్చిబాబు. చరణ్ పక్కాగా మాస్ అవతారం ఎత్తితే బాక్స్ ఆఫీసు ఎట్టా చెవుమంటుందో పెద్ద సినిమాతో తేలిపోతుందో అంటున్నారు. ఏటైనా మెగా ఫ్యాన్స్ మీజం తిప్పి తొడగొచ్చే రోజు రాబోతుంది.